Welcome to Atheist Bulletin. I am Dr. Samram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. దేవుడు కాకపోయినా ఏదో ఒక మహాశక్తి ఉందని అనుకోవడం, మనిషి తాను అల్పుడినని భావించడం ఆస్తిక మనస్తత్వమే. ఆస్తిక మనస్తత్వం వ్యక్తి వికాసానికి, సామాజిక అభివృద్ధికి అవరోధమే. ప్రముఖ నాస్తికులు గోర. మత మౌఢ్యం వల్లనే సైన్స్ ప్రగతికి అవరోధం ఏర్పడుతోంది. మత విశ్వాసాలను విడనాడితేనే సైంటిస్ట్ పురోగతి సాధిస్తాడు. మత మౌఢ్యాన్ని ఛేదించిన సైంటిస్ట్ డాక్టర్ జేమ్స్ యంగ్ శాంసన్. అమావాస్య చెడ్డ రోజు అనుకోవడం మూఢనమ్మకమే. డాక్టర్ సమరం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ లో మరో క్రొత్త ఛానల్ డాక్టర్ సమరం కన్స్యూమర్ అవేర్నెస్ ఛానల్ వినియోగి. రోజు రోజుకి ఎందరినో యూట్యూబ్ లో ఆకట్టుకుంటున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ కార్యక్రమాలు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు కాకపోయినా ఏదో ఒక మహాశక్తి ఉందనుకోవడం, మనిషి అల్పుడినని భావించడం ఆస్తిక మనస్తత్వమే కదా. ఆస్తిక మనస్తత్వం వ్యక్తి వికాసానికి, సామాజిక అభివృద్ధికి అవరోధమే అన్న గోరగారి మాటలను కాస్త వివరించండి. ప్రిమిల, ఆస్తికత్వం అంటే సాధారణంగా దేవుళ్ళ నమ్మకం ఒకటి. అంతేకాదు, ఈ సృష్టి అంతా దేవుడే సృష్టించాడు. దైవమే సృష్టి అంతా దేవుడు సృష్టించాడు. మొత్తం చూసిన సృష్టి అంతా దేవుడే సృష్టించాడు అనుకుంటారు. ఈ దీంట్లో మనిషి కూడా దేవుడు చేసినట్టు ఒక శిల్పం. వాడు ఎలా చెప్తే అలాగ ఉంటాం మనం. ఏం లేదు, దేవుడు ఆడిస్తే ఆట. మనం ఏం చేస్తే దేవుడు ఆడిస్తున్నాడు. భగవద్గీత చూసినా నువ్వేం చేసినా నేనే చేయిస్తున్నా అంటాడు కృష్ణ భగవానుడు. నువ్వేం చేసినా నేనే, అంతా నేను చెప్పిందేం చేస్తున్నావు, నీకేం లేదు అంటాడు. అలాగే మనిషి కూడా అంతేనే. అతని చేతిలో కీలు బొమ్మని, దేవుడి చేతిలో కీలు బొమ్మని అనుకుంటాడు. నేనేం చేయలేను, నాకే శక్తి లేదు, నా అల్పుని అనుకుంటాడు. ఆస్తికత్వంలో మనిషి తన అల్పునిగా భావిస్తాడు. అంచేత అతనిలో కర్తృత్వ శక్తి చాలా కొరవడుతుంది. కానీ ప్రతి వ్యక్తిలోనూ కర్తృత్వ శక్తి ఉంటుంది. చాలా ఆలోచనలు ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చేస్తుంటారు, తన మటుగా కొంచెం చేస్తుంటాడు. చేస్తున్నా సరే, నేనేం నిమిత్త మాత్రుడిని, నాకు ఎంత శక్తి ఉంది. ఏదైనా ఫెయిల్ అయిపోయినకు, అబ్బా నా తలరాత అలా ఉంది, నేను ఒకటి తెలిసి దైవం కూడా తెలుసును అనుకుంటాడు. అంతేగాని తన శక్తిని నమ్ముకోవడం ఉండదు. అది ఆస్తికత్వంలో పెద్ద. కానీ మ్యాన్ ఈజ్ సుప్రీం. ఏ శక్తి మనల్ని కంట్రోల్ చేసేది లేదు, ఏ సూపర్ పవర్ లేదు. అసలు దేవుడు అనేవాడు లేడు. మనిషే ఏది సాధించాలి, మనిషి. మ్యాన్ ఈజ్ సుప్రీం. అయితే పూర్వకాలం తీసుకుంటే, ఆదిమానం తీసుకుంటే, ఆ రోజుల్లో వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, గాలివాన్లు వచ్చినా, ఇంకోటి వచ్చినా, పాము కరిచినా, పులి మీదకి వచ్చినా ఏం చేసేవాడు? నేనేం చేయలేను అని దాని మీద కూర్చునేవాడు. వర్షాలు కొట్టుకుపోతుంటే చిన్న గుడిసెలేసి కొట్టుకుని ఏం చేస్తాను, నేనేం చేయలేను. అదంతా దైవమేమో, దేవుడు చేసే మాయ, దేవుడు మనకి ఇలా చేశాడు అనుకునేవాడు. కానీ ఈ రోజున ఉన్న వర్షాలు వస్తే గుడిసెలు కొట్టుకుపోతున్నాయా? అలా పుల్లు వచ్చి మీద వచ్చి మనిషిని చంపేస్తున్నాయా? పాములు కుట్టేస్తున్నాయా? లేదే. వాటన్నిటిని కూడా మనిషి ఎవరు చేసి, ఏ మనిషి అయితే ఆదిమానుడు నేను ఏం చేయలేను అని చెప్పి పాములకు నమస్కారం పెట్టేసి ఇంకో దాన్ని నమస్కారం పెట్టి దాసం అయిపోయిన మనిషి వాటి మీద విజయం సాధించాడు. ఎందుకని? వాళ్ళలో తన కర్తృశక్తి నమ్మకం వచ్చింది. నేను సాధించగలను, నేను ఎదుర్కోగలను, నేను చేయగలను అనేది ఒక సాహసోపేతమైన కర్తృశక్తి అతనిలో. అందువల్ల మనది ఎంత మేరకు ఆస్తిక ధోరణి తగ్గిందో, అంటే దాసోహ ప్రవృత్తి ఎంత తగ్గిందో అంత మేరకు మనిషి ముందుకు వెళ్ళాడు. అందుకే ఈరోజు మనం చక్కగా ఉన్నాం. ఇంత చక్కగా ఉన్నాం అంటే కారణం ఏంటి? మనిషిలో ఆ ఆస్తిక దృక్పథం తగ్గడం వల్లనే. ఎంత మేరకు ఆస్తికం తగ్గుతుంటో అంత మేరకు నాస్తిక దృష్టి పెరుగుతూ ఉంటుంది. నాస్తికత్వం అంటే మనిషి మ్యాన్ ఈజ్ సుప్రీం. నేను చేయగలను, నేను చేస్తాను, ఎవరో కాదు, నన్ను ఎవరు కంట్రోల్ చేసేవాడు లేడు, నా ప్రగతికి నేనే మూలం, నేను దాసం అయిపోయి అల్పుని కూర్చుంటే ఈ ప్రగతి లేదు.
మనం ఊహించట్లేదు. ఈరోజు సైన్స్ ప్రగతి చూసినా, ఇంకో ప్రగతి చూసినా, సమాజ ప్రగతి చూసినా మన ఊహ అందరినీ తయారు చేసిన ఎంతమంది కృషి చేసేలా వెళ్ళింది. మన ఊహకు అందదు. ఈరోజు సైన్స్ ప్రగతి మనం ఊహించలేము. మన ఊహకు అందంత పెరిగింది. ఎందుకంటే ఎవడి మట్టుకు వాడు తనలోన ఆస్తిక దృష్టిని పక్కన పెట్టి కానీ ఎక్కడో ఏమోలో కొంత నేను అల్పుణ్ణి, ఏదో ఒక మహాశక్తి ఒకటి ఉంది, అది కంట్రోల్ చేస్తుంటుంది అని ఒక భావం ఉంది. దేవుడు లేకపోవచ్చండి, చాలామంది వాటిలో దేవుడు లేకపోవచ్చండి, ఏదో శక్తి ఉందండి, అది మాత్రం మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అనుకుని జరగవు. అది ఏదో చేద్దాం అనుకున్నా, నేను ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నా, ఆ ప్రయోగం అంతా చెరుతుందండి అంటే దేవుడికి నేను చేసేదామని ఇష్టం లేదనమాట. అంటే దేవుడే అంత కంట్రోల్ చేస్తున్నాడు. ఏదో అది దేవుడికి అవుతుంది, ఏదో శక్తి అండి. దేవుడు లేడు, ఓకే, లేడు, దేవుడు ఆ మనుషులు అంటే అలాంటి వాళ్ళు లేడు. కానీ ఏదో శక్తి, అన్నోన్ పవర్ ఏదో ఉంటుంది. ఇది కొత్త సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. దేవుడు అన్నాడు, దేవుడు ఓకే. కానీ ఒక శక్తి, ఏంటి శక్తి? అది చెప్పలేరు. ఒక శక్తి మాత్రం ఉంది. ఆ శక్తి అంటే తెలియదు వాళ్ళకి, పేరు మాత్రం ఒక శక్తి, ఏదో శక్తి. ఏదో శక్తి అంటే ఎలాగా? చాలా విచిత్రంగా ఉంటుంది. మనం చిన్నపిల్లలు చూస్తుంటాము, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎందుకో ఏదో కావాలనిపిస్తుంది, కానీ తెక్కొస్తుంది. నాకు కావాలి, నాకు అది కావాలి ఏడుస్తుంటారు. అడుగుతుంటే ఏం కావాలి, అది దగ్గర ఉంది చూస్తారు, చాక్లెట్ కదా, నాకు అది కావాలి అది కావాలంటారు. అది ఇంకోటి చూపిస్తారు, ఒక అరటిపండు చూపిస్తారు, అయితే కదా అదా, నాకు అది కాదు, అదే కావాలి మళ్ళీ వేస్తారు. ఇంకా తీసుకెళ్ళి తీసి చూపిస్తారు, నాకు అది కాదు, ఇది కాదు, అది కాదు, నాకు అదే కావాలంటారు. అదే ఉంటూ తెలియదు, వాడికి లేదు, అంతని తప్పుతాడు. అందరు తెలుగు తెలుసు. ఆ పిల్లల తెక్క ఏడుపు చివరికి ఎందుకు ఏడుస్తారు, చివరికి నాకు అది కావాలన్నట్లుగా ఈ ఆసక్తి దుఃఖం ఉన్నవాళ్ళు కూడా దేవుడికి అవతకపోతే ఏదో శక్తి ఉందండి. ఏదో శక్తి. పిల్లలు అదే కావాలి అని అంటారు. ఇక అలా ఒక శక్తి అని అనుకుంటూ పోస్తారు. అలా దానికి ఏం చెప్పలేరు, వాళ్ళకి దానికి ఏదో చెప్పలేరు. ఒక శక్తి ఉంటారు. అసలు ఆ శక్తికి ఏంటి, మనకి వాళ్ళ సంబంధం ఏంటి? నువ్వు చేసే కృషికి అది ఎలాగ నీకు అది అవుతుంది? ఒకవేళ పని జరగలేదు, నువ్వు అనుకుని జరగలేదు, ఈ పని జరగడానికి మన మేధస్సు ఎంతో పని చేయాలి, తక్కిన వాళ్ళకి సహకారం కావాలి. దీనితోడు ఇంకా ఎన్నో విషయాలు లింకే ఉన్నాయి. ఎన్నో విషయాలు మా చుట్టూ పరిసరం, చుట్టూ ఉంటే వాతావరణం ఉంటుంది, గాలి ఉంటుంది, వర్షాలు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి, ఇదే కాదు, ఎండలు వానలు ఇవి ఉంటాయి. ఇవన్నీ ఒక్కోసారి మనం ఏదో ఒక బిల్డింగ్ కట్టుతుంటే ఒక పూర్తవలేదు, పూర్తవుతే తుఫాను వచ్చి గోడకు పడిపోవచ్చు. అయితే అదేమంటాడు, ఏం చేద్దాం, నా దురదృష్టం, ఏదో శక్తి, దేవుడు కాదు, సరేలేండి, దేవుడు కాదు, ఏదో శక్తి నా నాశనం చేసిన అంటాడు. నాశనంతో కాదు, తుఫాన్ యొక్క పవర్ వల్ల పడిపోయింది, అది గుర్తించడం. చివరికి నా కర్మ, నా దురదృష్టం, ఏదో శక్తి, ఆ శక్తి అలా నాశనం చేసింది. అది మంచి శక్తి, పవర్. అల్పత్వం, మనిషి తన అల్పుడుగా భావిస్తాడు. మనిషి అల్పుడుగా భావిస్తే మాత్రం నాగరికత పెరగదు. ఎంత మేరకు ఆస్తిక దృష్టిని వదిలిపెట్టాడో, ఆస్తికత సెంటిమెంట్ వదిలిపెట్టాడో, ఎంత మేరకు దేవుని పక్కన పెట్టాడో అంత మేరకేసి ముందుకు వెళ్ళింది సమాజం. అంతే సమాజం ముందుకు వెళ్ళాలంటే, వ్యక్తిత్వ వికాసం కావాలంటే దైవభావాన్ని పక్కన పెట్టాలి, లేదని తెలుసుకోవాలి, నాస్తిక దృష్టితోనే ముందుకు వెళ్ళాలి. నేను అన్నిట్లో సహకారం పొందుతూ వెళ్తాను, వాళ్ళకి జరగలేదు, అవ్వలేదు, అయాచితాలు ఆశాభంగాలు ఉంటారు. జరిగిందా ఆ శక్తి, లేదా దేవుడు అన్నవాడు కొంతమంది ఆ దేవుడు వెళ్ళి సహకరించాడు, నాకు దేవుడు కృప ఉంది, నాకు చేసి అంటాడు. జరగలేదు, దురదృష్టం, నాకు అదృష్టం లేదు అనుకుంటాడు. ఆ దేవుడు నాకేం సహకరించలే ఉంటాడు. అయాచితాలు ఆశాభంగాలకు కూడా ఏదో శక్తి, పరమాశకులు దేవుడు అంటారు, కొద్దిగా మార్పు వచ్చిన వాళ్ళేమో ఏదో శక్తి అంటారు. ఆ శక్తి ఏంటో అది తెలియదు. అది ప్రకృతి, ఒకడైతే ప్రకృతి ఏంటి అంటారు. ఆ ప్రకృతి అంటే ఏంటి? ఆ ప్రకృతి మహాశక్తి ఏంటి? వీడిని ఎలా కంట్రోల్ చేస్తుంది? కొంత ప్రకృతి అండి, ప్రకృతి
వీడు చేసే పనికి ప్రకృతి వినాశం చేసేది, సహకరించేది ఏంటి అక్కడ? ఎప్పుడైతే మనిషి తనకంటే ఒక సుప్రీం శక్తి ఉంది అనుకుంటే అతనిలో వ్యక్తిత్వం దెబ్బతింటుంది. వ్యక్తిత్వం దెబ్బతినడానికి వీల్లేదు, కర్తృశక్తి దెబ్బతినడానికి వీల్లేదు, వాడి క్రియేటివిటీ దెబ్బతినడానికి వీల్లేదు. నాస్తికత్వంలోనే క్రియేటివిటీ ఉంటుంది, కర్తృశక్తి విలువ ఉంటుంది. తను ఎక్కడ దాసహోడం ఉండదు, అల్పుడు అనుకోడు, తను చేసే దాంట్లో పొరపాటును దిద్దుకుంటాడు, ఇంకా ముందుకు వెళ్తాడు. అంచేత ఏదో శక్తి ఉంది అనే భావాన్ని కూడా విడనాడితేనే ఆ వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాసం కలగాలంటే ఈ రకమైన భావాలు దాన్ని కంట్రోల్ చేసేవి ఉన్నాయని దాన్ని వదిలిపెడితే తప్ప ముందుకు వెళ్ళడు. సమాజం ముందుకు వెళ్ళాలంటే ఆస్తిక దృక్పథాన్ని వదిలిపెట్టి నాస్తిక దృక్పథాన్ని పెంచుకుంటేనే. మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషే చేసేది, మనిషే ముందుకు తీసుకెళ్ళేది, మనిషే సమాజాన్ని నడిపేది, ఈ మనిషే కొత్త సృష్టించేది, ఈ మనిషే తన సౌఖ్యాన్ని తోడ్పడేది, ఈ మనిషే మూలం. మనమే ఎప్పుడు అనుకుంటాడో అల్పుడు అనుకోతే అల్పుడు అనుకున్నప్పుడు తను త్వరగా పెగులుతాడు. ఎప్పుడు అల్పుడు అనుకుంటాడో ఆ ప్రగతిలో కుంటు ఏర్పడుతుంది, ఆగుతుంది కదా, బ్రేక్స్ పడతాయి ప్రగతికి. తను చేసే పనికి బ్రేకులు పడతాయి. ఏదో శక్తి నన్ను అవరోధిస్తుంది అనుకున్నట్లయితే జరిగిపోతే ఆగిపోతాడు కొంతకాలం, మళ్ళీ ఇప్పుడు ఊపి వస్తుంది, మళ్ళీ అందుకుంటాడు. అంటే అడుగుడికి బ్రేక్స్ పడుతుంటాయి. ఆ బ్రేక్స్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? నాస్తిక దృష్టి ఉన్నప్పుడే ఆ బ్రేక్స్ పడవు. అంటే ప్రగతి త్వరగా రావాలంటే, అభ్యున్నతి త్వరగా రావాలంటే, సౌఖ్యం త్వరగా రావాలంటే, మనుషులు హాయిగా అందరికీ చక్కగా ఉండాలంటే ఆసక్తి దృష్టి ఎంత మేరకు తొలుగుతుందో, ఎంత మేరకు నాశ దృష్టి ఉంటుందో, ఎంత మేరకు తన శక్తి మీద నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు చక్కగా సమాజం వికసిస్తుంది. అంతే వ్యక్తిత్వ వికాసం రావాలన్నా, సామాజిక వికాసం కావాలన్నా, అభ్యుదయం కావాలన్నా ఆసక్తి దృష్టిని పక్క పెట్టాలి, నాస్తిక దృష్టిని పెంచుకోవాలి. అప్పుడే అవుతుంది. అందుకని ఆసక్తి దృష్టిలోని అల్పత్వం నాస్తిక దృష్టిలో మనిషికి చక్కని శక్తిని ఇస్తుంది, మన తత్వ శక్తిని ఇస్తుంది. అది శక్తి మనిషిని యొక్క ఆస్తికత్వం మనిషిని కుంగతీస్తుంది, నాస్తికత్వం మనిషికి ప్రేరణిస్తుంది, శక్తినిస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది, ఊపిరిస్తుంది. ఎవరికి దాసం కూడా నాస్తిక చూపుల్లో ఆస్తికత్వంలో ఎప్పుడు ఉంటాడు చెబుతాడు. అంచేత గోరాగా చెప్పిన దాంట్లో ఆస్తికత్వంలో అల్పత్వం భావం ఉంటుంది. నాస్తికంలో మనిషికి తన శక్తి మీద విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంలో మనిషి మనుగడ చక్కగా ఉంటుంది. అదే ప్రగతి మూలం. లేకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు, వ్యక్తిత్వ వికాసం ఉండదు, సమాజ విషయం సరిగ్గా ఉండదు అని చెప్పారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిలా చాలా ఒక మంచి వ్యక్తి గురించి మేము చెప్పదలుచుకున్నాను. సైంటిస్ట్. అతనిలో ఉన్నటువంటి ఆ సైంటిఫిక్ టెంపర్ ఎలా ఉంది, ఏమిటి, శాస్త్ర విజ్ఞానం, శాస్త్ర దృక్పథం ఏం చెప్తాము, దానికి ప్రతిబింబమైనటువంటి వ్యక్తి సర్ జేమ్స్ యంగ్ సింప్సన్. అంటే సర్ అనేది బిరుదు తరలించారు ఒకడు. ఆ సింప్సన్ సింపుల్గా మనం చెప్పుకున్నాం. ఇతను స్త్రీలకి ఎంత సుఖాన్ని ప్రదర్శించాయంటే కాన్ఫరెన్స్లో ఇంత అంత కాదు. ఫస్ట్ డాక్టర్, ఫస్ట్ గైనకాలజిస్ట్ ఆయన. ఆప్టిషియన్ గైనకాలజిస్ట్ కూడా. ఆయన స్త్రీల వ్యాధులు, స్త్రీల పురుళ్ళకు సంబంధించినటువంటి ఆయన డాక్టర్. ఆయన ఇంత మామూలుగా ఆయన చూస్తున్నారు, చాలా మనం చూస్తాం. ఇప్పటికీ కాన్ఫరెన్స్ ఒక బాధపడుతుంటాం. ఏం చేస్తాం, ప్రసిద్ధి గండం తప్పదు, బాధపడాల్సిందే అనుకుంటారు. కానీ మానవతా దృక్పథం గల వ్యక్తి సింప్సన్, ఆ డాక్టర్ యొక్క అతను చూసి ఎందుకు స్త్రీలు ప్రసవ వేదన అంత నొప్పులు పడాలి. నిజంగా స్త్రీలు ఎంత కాన్ఫిడెంట్ పడతారు. కొంతమంది ఈజీగా అయిపోతుంది, వేరే విషయం. కొంతమందికి ఎంత చివరి సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందా, నొప్పులు పడతారు, అలసిపోతారు, మొహం అంతా అయిపోతుంది, చెమటలు పోసేస్తుంటే అలసిపోయి తులిసిపోయి ఎలా ఉంటారు. అతని మనసు కలిచివేసింది. నో, ఏ స్త్రీ కూడా ప్రసవ సమయంలో అంత నొప్పులు పడుతూ ఒక కాన్పు జరగడానికి వీలు లేదు. ఏమైనా సరే వాళ్ళకి నొప్పులు తెలియకుండా సరే కాన్పు జరగాలి.
నొప్పులు తెలియకుండా కాన్పు జరగాలి. ఆయన బాగా దావించే నిరంతరం. అంతకుముందు ఈయన చేంజ్ చేస్తే ఆయన ఇంకా అదే పని, ఇంకా అదే నేను మా ఒక గర్భిణీ స్త్రీకి కాన్పులు వచ్చాక నేను నొప్పులు లేకుండా ఆమెకి కాన్పు చేయదలుచుకున్నాను. ఆమెకి నొప్పులు లేకుండా రిలీఫ్ ఇచ్చి చేయాలనుకుంటున్నాను. ఎక్కువ నొప్పులు పడడానికి వీలు లేదు, కాన్పు పడడానికి వీలు లేదు అని చేసి ఆయన ఆ టైంలో ఈసరి ఉండేది ఆయనకి. ఆయన వచ్చి ఆయన ఈసరిని అంటాం. ఆ ఈసరి అదొక మత్తు మంది అన్నమాట. అది చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే కాన్పు నొప్పులు తెలియకుండా ఉండడం కోసం అని మత్తు మందు ఇచ్చుకొని చేస్తాను, మత్తు మందు ఇస్తాను, ఇచ్చి ఆవిడ కాన్పులు సాఫీగా మరి గైనకాలజిస్ట్, ఆపరేషన్ గైనకాలజిస్ట్ కదా, మరి ప్రసూతికి సంబంధించి స్పెషలిస్ట్ కదా, అంటే ఆ కేర్ చేసి మత్తు ఇచ్చి కాన్పు చేస్తుంటే మతవాదులందరూ ఎదురు తిరిగిపోయారు. సాధారణంగా నీ కాన్ఫిడెంట్ ఈ రోజులైతే మనకి నాస్తిక చైతన్యం వచ్చింది కనుక జనాల్లో ఆస్తిక దుఃఖం తగ్గింది కనుక జనాలు ఈ రోజులు ఏ కొద్ది అయినా సరే మంచి అంటే ఆహ్వానించలేడు. కానీ ఇతను 18 శతాబ్దం వ్యక్తి అన్నమాట. ఆ రోజుల్లో మత మౌఢ్యం ఎంతుందంటే దేవుడు స్త్రీలకి నొప్పులు పడాలని చెప్పించాడు. ఆ శాపం వల్ల స్త్రీలు తప్పకుండా కాన్పు పడవలసిందే. దైవ శాపాన్ని నువ్వు ఎలా తీసేస్తావు? దైవ శాపం వ్యతిరేకంగా నువ్వు చేయడం వీలేదు, తప్పు. నువ్వు దైవద్రోహివి, మతద్రోహివి అన్నారు. ఎంత మత మౌఢ్యం ఎలా ఉంటుందో చూడు. మానవత్వాన్ని కూడా చంపుతుంది. మత మౌఢ్యం మానవత్వాన్ని చంపుతుంది ఖచ్చితంగా. మనం ఎన్ని విషయాల్లో చూస్తున్నాం. మత మౌఢ్యం మనిషిలో మానవం చంపేసి ఇంకో మనిషి చంపేస్తుంటే ఇంకా ఏమైనా చేసిన ఘోరంగా. సింప్సన్ ఒక డాక్టర్ అయ్యిండి, ఒక సైంటిస్ట్ అయ్యిండి, కాన్పు నొప్పులు పడకుండా, బాధ తెలియకుండా సుఖప్రసవం అవ్వాలని కృషి చేస్తుంటే నువ్వు మతద్రోహివి, నువ్వు దైవద్రోహివి అన్న. అంతేకాకుండా ఇంకా ఉన్నారంటే గర్భిణీ స్త్రీలు సింప్సన్ ద్వారా కాన్పు చేయించుకున్నప్పుడు ఆయన ఈసరి ఇవ్వడం అంటే మీలో ఆ గర్భిణీ స్త్రీలు చెప్పడం మీలో సైతాన్ని ప్రవేశపెడుతున్నాడు. సైతాన్ని చూసి దేవుడి యొక్క శాపాన్ని అమలు జరగకుండా అడ్డుపడుతున్నాడు. వాడేమో దైవద్రోహి, మతద్రోహి. సింప్సన్ దైవద్రోహి, మతద్రోహి. మీలోనూ సైతాన్ని ప్రవేశపెడుతున్నాడు. అంచేత వీడు చాలా దుర్మార్గుడు. అంచేత సింప్సన్ దగ్గర ఇవ్వకూడదు, మీ సింప్సన్ దగ్గర వైద్యం చేయించుకోకూడదు. ఎంత గొప్ప. అంతే మత మౌఢ్యం మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఎంత చేశాడు ఇంత అంతా కాదు, అయినా వెనకని చేయలేదు. అప్పటికే ఉంది డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు డాక్టర్లు అయినా కూడా అంత చదువు తెలిసినోడు కూడా నిజమే బైబిల్లో చెప్పారు దేవుడి శాపం ఇది, కాన్పు నొప్పులు దేవుడి శాపం అనేసి ఏం నిజమే. మతానికి వ్యతిరేకంగా, మత గ్రంథాలకు వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా మనం చేయకూడదు అని కొంతమంది ఈయన కూడా డాక్టర్ వ్యతిరేకించారు. చూడు ఎలా ఉంటుందో. అంటే వాళ్ళలో ఉన్నట్టు ఆస్తిక భావజాలం మనిషి వాళ్ళలో ఉన్న మానవత్వం కూడా డాక్టర్లు అన్న వాళ్ళు కూడా చంపింది. అంటే ఒక మార్పు రావాలంటే ఒకడు ఎంత తెగింపుతో ధైర్యంతో ముందుకు వెళ్ళాల్సింది. ఉన్నదాన్ని కాదనాలంటే మనిషికి ఎంత గుండె బలం కావాలి. ఆ గుండె బలం సింప్సన్ కానీ తగ్గలేదు. ఇంకా అది కాదు, ఈసారి కూడా సరిపోట్లా వీళ్ళు నిప్పులు తగ్గడానికి. నేను ఏదో ఒక మొత్తం కనిపెట్టాలని చెప్పి చివరికి కృషి చేసి క్లోరోఫామ్ వినే ఉంటాం, క్లోరోఫామ్. ఆ క్లోరోఫామ్ మందు తయారు చేశాడు, తనే చేశాడు క్లోరోఫామ్. తగ్గలా. నేను ఏ ఆడదాన్ని కూడా కాన్పు సమయంలో నొప్పులు పడడం నేను ఇష్టపడను. నేను డాక్టర్ని, నేను ఆప్షన్ గైనకాలజిస్ట్ని, నేను ఏమైనా సరే నేను నొప్పులు తెలియకుండా కాన్పు చేయాలని కోరుకుంటున్నాను. ఐ కాంట్ సీ దిట్ సఫరింగ్ అన్నాడు. ఆయన చేసి అక్కడ ఆ క్లోరోఫామ్ తయారు చేశాక ఎంత తెగింపో చూడు. ఆ క్లోరోఫామ్ తయారు చేసిన తర్వాత మనుషులు ఎంతమంది క్లోరోఫామ్ చేసిన పిల్లుల మీద, ఎలకల మీద, రాబిట్స్ మీద చేస్తారు ముందు ప్రయోగాలు. తను చివరికి తల మీద ప్రయోగం చేసుకున్న ముందు అది పిలిచాడు, పడిపోయాడు. సరిపోలా. అంటే ఆ మత్తు మందు ఎలా పనిచేసిన తన మీద ప్రయోగం చేసి చూశాడు. ఎంత ఎలా బాధ ఉంటుంది. ఆయన పిలిస్తే పడిపోయాడు. కొద్దిసేపు కామ నొప్పి లేక పడుకున్నాడు, లేచాడు ఏం తెలియకుండా. అంటే మనిషి
ఇంకో మనిషి యొక్క సఫరింగ్ని తొలగించడం కోసం అక్కడేమో దేవుడు శాపించాడు, బాధపడు అని. ఈ మనిషి ఇంకో మనిషి గురించి నువ్వు బాధపడకూడదు, నువ్వు చక్కగా బెడ్ని ఇయ్యి అని చేత ఆరంగా చేశాడు. క్లోరోఫామ్ తను స్ప్రే చేసి తక్కువ ఇచ్చాడు. ఎంత చక్కగా అయినప్పుడు కూడా కొంతమంది చాలా మతవాద పెద్దగా చేశారు, ఆయన్ని అరెస్ట్ చేయాలన్నారు, ఇది చేయాలన్నారు, నానా గోడ చేసి పరిచారు. మతవాదులను చూసి వ్యతిరేకత ఇంత అంత కాదు. నిజంగా సింప్సన్ చాలా తెలివైనవాడు. ఆయన చాలా చిన్న వయసులో డాక్టర్ అయిపోయాడు. చిన్న వయసులోనే ఆయన్ని ప్రొఫెసర్ చేశారు కాలేజీలో. అయితే పనికిరానటువంటి సిద్ధాంతాలు కొంచెం చిన్నప్పుడు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ చేస్తే, గైనకాలజీ ప్రొఫెసర్ చేస్తే, నీకు పెళ్లి కాలేదు కనుక నువ్వు ప్రొఫెసర్గా ఉండడానికి అర్హత లేదు అన్నాడు. పెళ్ళి వాడికి ఒక పెళ్ళం ఉండాలి, లేదా ఒక మూడు ఉండాలి, వివాహితులే ప్రొఫెసర్గా ఉండాలి. అందులో ఆబ్స్ట్రిక్షన్ గైనకాలజీ అంటే ప్రసూతి సంబంధించిన దానికి వాడికి మాత్రం పెళ్ళైన వాడే వాడి ఉండాలి. నువ్వు పనికిరావు, ఎంత సైన్స్ అది, ఎంత తెలిసిన వాడు, ఎంత చేసిన వాడిని నువ్వు పనికిరావు అన్నారు. పనికిరావు అంటే ఆయన అప్పుడు అనుకోకుండా ఆవిడతో పరిచయం అయింది. ఆవిడ ఈయన చూసి నేను పెళ్లి చేసుకుంటాను పదా నువ్వు ప్రొఫెసర్ ఉన్నాడు. అప్పుడు పెళ్లి చేసుకుని ప్రొఫెసర్ అయ్యాడు. అంటే జీవితంలో ఎన్ని రకాల అనుకోని సంఘటనలు. అంత తెలుగు వాడికి పెళ్లి కాలేదు కనుక చిన్న వయసులో ప్రొఫెసర్, అంత చిన్న వయసు ప్రొఫెసర్ ఎవరు? ఆ చిన్న వయసులో ఆయన ప్రొఫెసర్ అయ్యాడు. దానికోసం పెళ్లి చేసుకున్నాడు. ఎంత ఇదో అలా ఇంకా చేసి ఎవడు ఎంత ఆయన స్త్రీలందరికీ ఇలా వైద్యం చేస్తుంటే, కాన్పులు చేస్తుంటే ఈ గొడవ జరుగుతోంది. దైవద్రోహి మతద్రోహి పేపర్లో ఇక్కడ అక్కడ నానా గోల జరిగిపోతుంది అన్నమాట. సపోర్ట్ చేసేది తక్కువ, మామూలు వాళ్ళు జరుగుతున్న. విక్టోరియా రాణి గారికి కలుపు వచ్చింది. విక్టోరియా రాణి గారు చేసింటే మరి ఆ మనిషి అందుకనే అమ్మో నేను ఎక్కడ అనుకుని పెడతాను, కాన్ఫిడెంట్ ఎక్కడనే పెడతాను. బ్రిటిష్ రాణి ఆవిడ గర్భం వచ్చింది. బాబోయ్ నేనే కాన్ఫిడెంట్ చూస్తున్నాను, అందరికీ చచ్చిపోతారు కూడా. ప్రసూతి గండం అంటారు కదా, ఈ ప్రసూతి గండం నేనెక్కడ చచ్చి అమ్మో పోయి ఏమైపోతుంది అనుకుని ఆ విక్టోరియా రాణి ఏంటంటే ఈయన పిలిచింది. నువ్వు నా ఆస్థానంలో నువ్వు డాక్టర్వి, నాకు డాక్టర్. ఆవిడ శుభ్రం కామ్ చేశాడు. నీకు ఇక్కడి వెళ్ళాలి, నీకు ఎంత డబ్బులు కావాలి చెప్పు, చేయి, రీసెర్చ్ చేయి, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి విక్టోరియాని అండగా పిలిచింది. అప్పుడు తగ్గారండి తగ్గిన. అంటే ఎంత పెద్దవాళ్ళు ఒక్కోసారి గుర్తించినప్పుడు వీళ్ళది. విక్టోరియా అనే అండతో తను ఇంకా రీసెర్చ్ చేసి చాలా గొప్ప పైకి వెళ్ళాడు. ఆ క్లోరోఫామ్ ఇంకా చాలా యాడ్ చేశారు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేశారు ఆడవాళ్ళకి కార్మికులు. అది ఆ రంగా ఇప్పుడు కూడా మన ఇప్పుడు కాన్పులు లేకుండా మత్తి ఉన్నాయి. కాన్పులు మత్తు చక్కగా ఆపరేషన్లో ఆ వెన్ను తెచ్చాను, సూది పెట్టి మత్తిని చేసిస్తే ఏది నొప్పులు తిరగకుండా బాధ తిరగకుండా కాన్పైపోతుంది. సబ్థికల్ ఎనస్థిషియా అని స్పైన్లో పెట్టి సూది పెట్టేసి మందు ఎక్కిస్తుంటే నొప్పి తెలియదు. ఇప్పుడు చేస్తాను నొప్పులు తెలియకుండా కాన్పు ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నాయి. అయితే దానికి ఒక సెటప్ కావాలి. ఆ సెటప్ ఇంకా రాలా. కొంతకాలం మన భారతదేశంలో బాగా ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు దాదాపు అన్ని పట్టణాల్లో కూడా నొప్పి లేకుండా కాన్పు చేయడం ఉంది. అంటే ఇది ఎక్కడొచ్చింది? సింప్సన్ లాంటి వాళ్ళు మత గ్రంథాల్లో ఉన్న వాటిని వ్యతిరేకించి ఎవడు మతద్రోహివి లేకపోతే దైవద్రోహివి అని అన్నా పట్టించుకోకుండా మానవత్వమే నా మతం అని చెప్పేసి ఆ రంగం వెళ్ళబట్టే ఇలా జరిగింది. అంటే ఒక మార్పు తీసుకురావాలంటే, మంచి చేయాలంటే మత మౌఢ్యం ఎంత అడ్డుపడుతుందో తెలుస్తుంది. నిజంగా సైంటిస్టులు అందరూ కూడా చాలామంది ఇప్పుడు మెడికల్ సైన్స్ రావాలి. మన శరీరంలో మనకి ఏది తెలియాలి. రక్తనాళాలు ఎలా ఉన్నాయి, నరాలు ఎలా ఉన్నాయి, కండరాలు ఎలా ఉన్నాయి, గుండె ఎలా ఉంది, మెదడు ఎలా ఉంది తెలియాలంటే ఆ రోజు ఏం తెలియదు. ఒక పొట్ట అంటే ఒక బాన్ అనుకున్నారు. పొట్ట ఇది కడుపు లోపల లివర్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, పేగులు ఉంటాయి, ఇక లోపల ఆడవాళ్ళ గర్భాశయం ఉంటుంది, బాడీస్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి గర్భంలో. అంతగా బాన అనుకుంటారు. దాంట్లో రక్తం అంతా కొండలో ఉన్నట్టు అనుకునేవాళ్ళు. కానీ ఎనాటమీ దానికి సంబంధించినప్పుడు అదంతా చేసి డిసెక్షన్ చేసి అన్ని తెలుసుకుని ఇప్పుడు చేసి అంతే. ఎనాటమీ ఫిజియాలజీ విషయంలో
ఎన్ని ఇబ్బంది పడ్డారు అప్పుడు ఉన్న సైంటిస్టులు. శవాన్ని కోయడానికి వీల్లేదు, దేవుడిచ్చిన శరీరం దేవుడు కోయడానికి వీల్లేదు, పెద్ద గౌరవం. అంటే అర్ధరాత్రి శ్మశానాల్లోకి వెళ్ళి దొంగతనంగా పాతిపెట్టిన శవాలను తీసుకొచ్చి ఎక్కడో మారుమూల గుడిసెలో ఒక కొవ్వొత్తి దీపంలో ఆముదు దీపంలో శవాలు కోసి మెడికల్ సైన్స్ పెంచారు. ఎందుకు జరిగినది? ఆస్తిక దృక్పథం ఉంటే అమ్మో దేవుడిచ్చే శరీరం ముట్టుకోవడం వీల్లేదు. నాస్తిక చైతన్యం బట్టే పక్కన పరిశారు, దేవుడు లేదు అని చెప్పేసి పక్కన వేసి నాకు సంబంధం లేదు, నాకు సైన్స్ కావాలి, తెలుసుకోవాలని చెప్పి ఆ అర్ధరాత్రి అమావాస్య అర్ధరాత్రి శ్మశానంలో వెళ్ళి శవాలను మోసుకొచ్చి గుడిసెలో మెరుగు చేశారు, డిసెక్ట్ చేశారు. అది ఈనాడు మనం అనుభవిస్తున్నాం, ఆ సైన్స్ వల్ల అనుభవిస్తున్నాం. అది కావాలి మనిషికి. ఎక్కడొచ్చింది? నాస్తిక చైతన్యంలో వచ్చింది. వారు నాస్తికులు అనుకోపోవచ్చు, కానీ మత మోక్షాన్ని మాత్రం మోక్షం తెలుసుకోడికి. మత మోక్షం అన్నాడు, మత గ్రంథాలు చెప్పి తప్పు అన్నాడు, ధైర్యంగా తెగించాడు. ఎందుకని? తను నమ్మింది నిజం కనుక. నాస్తికుడు నమ్మిన దాన్ని, నిజమైన దాన్ని ఆచరిస్తాడు. ఈయన కష్టాలు వచ్చిన తర్వాత అందరికీ సుఖంగా ఉంటుంది. ఆ రంగా సింప్సన్ కూడా ఆ ఆబ్స్ట్రక్షన్ గైనిక దాంట్లో కాన్ఫరెన్స్ విషయంలో చాలా విప్లవాత్మకమైన కృషి చేశాడు. నిజంగా ఆ రోజు చేసిన వేళ మనందరం హాయిగా అనిపిస్తాం. ఇలా ఇంకా ఎంతో ముందు ఎందుకు ఇంకా ముందుకు ఎలా పెడతాం మనం? నాస్తిక చైతన్యం ఉంటేనే. ఎంత మేరకు మతాన్ని పక్కన పెడతామో, ఎంత మేరకు మత విశ్వాసాన్ని పక్కన పెడతామో, మనిషి తన శక్తిని నమ్ముకుంటాడో అంత తగ్గిపెడుతున్నాడు. అది డాక్టర్ జేమ్స్ యంగ్ సింప్సన్. అలాంటి వాళ్ళు నేను మా ఈరోజు మనం హాయిగా ఉన్నాం. అలాగే ఈ తరంలో కూడా ఇంకా ఈజీ అయిపోయింది, పూర్వంకంటే ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ వాళ్ళ ప్రేరణతో ఇన్స్పిరేషన్తో మనం చేయాలి. అది చేస్తేనే సమాజం ముందుకు వెళుతుంది. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. భారతీయ తత్వశాస్త్రం మిగతా దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి తత్వశాస్త్రాల కన్నా ఎలా భిన్నమైంది? అసలు భారతీయ తత్వశాస్త్రం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతల్లో తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. గ్రీకు తత్వశాస్త్రము, చైనా, భారతదేశము, ఈజిప్టు ఇటువంటి చోట్ల తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. వేదాలు, 4 వేదాలని, అందులో ప్రతి వేదంలోనూ కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంలో ప్రతి వేదంలో కూడా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, అలాగే ఉపనిషత్తులో ఉంటాయని తెలుసుకున్నాము. ఈ ఆర్యుల యొక్క సంస్కృతిలో మొట్టమొదట చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే యముడు. మనకి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ఒక ప్రశ్న, మరణం తర్వాత మనలో ఏ భాగం వెళుతుంది అక్కడికి అనేది ఇంకో ప్రశ్న. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అమావాస్య చెడ్డ రోజని, ఆ రోజు ఏ పని చేసినా విజయవంతం కాదని అంటూ ఉంటారు కదా, ఈ విషయమే మీరేమంటారు? అమావాస్య చెడ్డ రోజు అనుకోవడం ఇది కేవలం మన మూఢనమ్మకం అంతే. అమావాస్య అన్న పూర్ణం అనేది ఎలా వస్తుందో తెలుసుకునేటైతే అమావాస్య చెడ్డ రోజు ఎలా అవుతుంది అనుకుంటారు. ఎవరైతే అమావాస్యని చెడ్డ రోజు అన్నారో దాని గురించి సైన్స్ తెలిస్తే ఇది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, అసలు చెడ్డ రోజు ఏమిటి, ఇంకా మేధోమథనం మొదలవుతుంది. కానీ మనం ఈ మామూలుగా వచ్చే ఈ సాంప్రదాయం వచ్చే ఆలోచనలు దాంట్లో మనం బిగుసుకుపోతే మాత్రం ఆ క్వశ్చన్ చేసే గుణం లేకుండా పోతుంది. అందుకని చాలామంది ఎంతో చదువుకోవాలి, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడాను ఇవాళ రేపు అమావాస్య, ఇంకేం రేపేం పని మాట్లాడుతూ రేపు అమావాస్య ఊరు వెళ్ళొద్దు, ఈ అమావాస్యకి వెళదాం, అమావాస్యకి మీ ఇంటి మీద వస్తాం, అమావాస్య రానికి పెళ్లి చూరుకు వస్తాం, అమావాస్య అయ్యాక, అమావాస్య ఏదో చెడ్డ రోజులాగా. చాలా ఒక బిజినెస్ మొదలెట్టాలంటే కూడాను అమావాస్య అయిపోయాక బిజినెస్ ప్రారంభిద్దాం, అమావాస్య అయిపోయాక ఈ పని మొదలెడదాం. అంతేగాని ఏంటి అమావాస్య అనేది, అసలు అమావాస్య పూర్ణం ఎలా వస్తుంది?
ప్రతి వాళ్ళు తెలుసు, చదువుకున్న ప్రతి వాళ్ళు, చదువుకున్న మామూలు కూడా తెలుసు, చదువుకున్న బాగా తెలుసు, 100% విషయం తెలుసు. అమావాస్య ఎలా వస్తుంది? ఇప్పుడు మామూలుగా ఉందండి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటుంది, అంతే కదా. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. చంద్రుడు తిరుగుతుంటే చంద్రుడు తిరుగుతూ ఇలా వచ్చి ఆ సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు పూర్తి వెలుతురు చంద్రుడు పడి చంద్రుడు పౌర్ణమి అవుతుంది. మళ్ళీ అది ఇలా తిరుగుతూ వచ్చేకల్లా భూమి అడ్డు వచ్చేసింది, సూర్యుని వెలుతురు దీమే పట్ల చంద్రుడు కనబడ్డు. అదేమంటుంది? అమావాస్య. చాలా చిన్న విషయం, అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు లేరు. చదువుకున్న తెలుసు, అధ్యాపకులు తెలుసు, డాక్టర్లు తెలుసు, ఇంజనీర్లు తెలుసు, సైంటిస్టు అందరికీ తెలుసు. ఆయన అమావాస్య అయ్యమన్నారు. అరే ఏ మాత్రం బుర్రపోయించరే, ఏముంది అక్కడ? ఏం ఉపయోగించకుండా అమావాస్య పౌర్ణమి. అమావాస్య మంచి రోజు కాదు, చెడ్డ రోజు. అమావాస్య ఏదో జరిగిపోయి కొంప మురిగిపోతుంది. కొన్ని రోజులకు అనుకోకుండా అమావాస్యలు చనిపోతే, ఎవరు చనిపోతే వేస్తే ఇంకా శాంతులు చేస్తారమ్మా. చావుకి అమావాస్య కూడా లింక్ పెడతారు. అమావాస్య రోజు ఏమైనా చనిపోతే చెడ్డ రోజని, వాడి ఆత్మ స్వర్గానికి వెళ్ళదని, త్రిశంకు స్వర్గం ఉండిపోతుందని, ఇలాంటి భావాలు మనకి ఎన్నో పనికిరాని మన చెత్తంతా ఉన్నాయి. కానీ ఇది మన కేవలం మూఢనమ్మకం. అమావాస్య చెడ్డ రోజు అనుకోవడం మూఢనమ్మకం, ఏమాత్రం వివేకం లేకుండా అని చెప్పుకునే విషయం అది. ఇంకా చూద్దాం మన సమాజం మనకి భారతదేశంలో ఉన్నాయి. మీరు అదే నువ్వు అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, ఈ మూఢనమ్మకాలు లేవే. ఈ అమావాస్య పౌర్ణమి చెడ్డ రోజు మంచి రోజు లేదే. ఇంకా ఎవరికి ఎక్కిస్తే మన వాళ్ళు ఎక్కించాలి వెళ్ళి. ఇప్పుడు చాలా నమ్మకాలు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో చాలామంది పూర్వకాలు నవ్వి వాళ్ళకి నమ్మకాలు కొన్ని వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? ఎవరు వస్తున్నాయి? మన వాళ్ళు వెళ్ళి మన నమ్మకాలు పెడుతున్నారు, దాంతో వస్తాయి. కానీ శాస్త్రీయంగా చూసినట్టయితే అమావాస్య అనేది భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్నప్పుడు సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వస్తే సూర్యుని వెళ్తూ పడకపోతే చంద్రుడు పడకపోతే అది అమావాస్య తెలుసు. అంచేత అమావాస్య చెడ్డ రోజు అని మీనింగ్లెస్, ఏమీ లేదు. అంచేత ఇటువంటి మూఢనమ్మకాలు వెళ్ళాడితే తప్ప మనం ముందుకు వెళ్ళలేము, మన అభివృద్ధి సాధించలేము. సైన్స్ డే సందర్భంగా గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలలోని విజేతలకు ఈ నెల 6వ తేదీన బహుమతి ప్రదానోత్సవం జరిగింది. దానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్లు పెట్టుకున్నాం. అందులో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు మీరందరూ. కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా మాస్క్ పెట్టుకుని దూరంగా కూర్చుని చక్కగా అందులో నుంచి దరిదాపు 40 మంది ప్రైజెస్ రిసీవ్ చేసుకున్నారు. 5 to 6 కేటగిరీస్ దీని నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లుగా. సో ఈరోజు కేవలం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కింద పెట్టుకుని, ఎందుకంటే ఆన్లైన్ ఉన్నాయి కాబట్టి. ఈ కాంపిటీషన్స్లో మాకు అర్థమైందంటే చాలామంది వచ్చి చూస్తూ ఉంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు రాశారు. ఎందుకంటే మాకు రకరకాల కేటగిరీస్ కింద పెట్టాము. ఎవరైనా గృహిణులు, దాని తర్వాత ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్, యూత్, ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంపిటేటివ్ మాకు రకరకాల సబ్జెక్ట్స్ ఉంటుంటాయండి. ఈ సబ్జెక్ట్స్ని మాకు ఇక్కడ ఒక్కసారి అందరితో మళ్ళీ షేర్ చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. నాకే ఆశ్చర్యం. లాస్ట్ టైం కూడా మాకు కాంపిటీషన్లో 1500 మంది దరిదాపు పార్టిసిపేట్ చేశారు. అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచే వచ్చారు, ఫైనల్ ఇయర్ అన్నీ దీని నుంచి కూడా. ముందు అశోక్ గారిని డ్రాయింగ్కి సంబంధించిన ఫస్ట్ ప్రైజెస్ ఇమ్మని కోరుతున్నాను.
ప్రమీల, మనం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా అనేక విషయాలు అనేక ఛానల్స్ నడుపుతున్నాం. ఇంతవరకు 16 ఛానల్స్ ఉన్నాయి. అవి చక్కని జనాదరణ పొందాయి. ఇంత చూస్తే ఇంతవరకు మనం 2 సంవత్సరాలు వీటి మొదలెట్టి దాదాపు 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో వ్యూస్ ఎన్ని ఉన్నాయంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాల్సిందే. మోర్ దాన్ 17 crores వ్యూస్ ఉన్నాయి. అంటే 17 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. అంటే దీని అర్థం చేసుకోవాల్సింది ఎంతంటే ఎంత ఆసక్తి చూపిస్తున్నారు మన జనం. దాదాపు 152 కంట్రీస్ పైన 152 కంట్రీస్ మించి కంట్రీలో ఈ దేశాల్లో దీన్ని చూస్తున్నారు. 152 దేశాల్లో మనం చూస్తాం. అంటే ఎంతమందినో ఆకట్టుకున్నాయి. దీనికి 16 ఛానల్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఇంకొక ఛానల్ మొదలెట్టాం ఈ సంవత్సరం. ఆ ఛానల్ అంటే డాక్టర్ సమరం ఫుడ్ ఛానల్. దాని ఫుడ్ వరల్డ్ డాక్టర్ సమరం ఫుడ్ ఛానల్, ఫుడ్ వరల్డ్ పెట్టిన అవసరం. దాంట్లో రకరకాల వంటకాల గురించి ఇదని చెప్తున్నాం. చూస్తున్నారు. అప్పుడే ఆల్రెడీ మనం ప్రారంభించడం చక్కగా చెప్తాం. ఇప్పుడు అలాగే ఇంకో ఛానల్ ఏంటి, దాని ఎథీస్ట్ బులెటిన్ ఛానల్. ఆ ఎథీస్ట్ బులెటిన్ ఛానల్లోనే ఈ తెలుగు ఎథీస్ట్ బులెటిను, అలాగే హిందీ ఎథీస్ట్ బులెటిను, అలాగే ఈ ఇంగ్లీష్ ఎథీస్ట్ బులెటిన్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఎథీస్ట్ బులెటిన్ ఛానల్ ఇది ఎథీస్ట్ బులెటిన్ ఛానల్ 18వ ఛానల్. ఇక మూడోది కొత్తది ఇంకోటి యాడ్ చేసిన ఈ సంవత్సరం మొదటి మూడోది డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్. కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ వినియోగి అని పెడుతుంది. డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ వినియోగి. ఆ వినియోగి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా అవసరం. వినియోగదారులకు సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ వినియోగదారులకు సంబంధించిన విషయంలో తెలియకపోతే మనకి ఎంతో వినియోగదారులు, మనందరం వినియోగదారులమే, మనం రకరకాలంటి మోసాలకి, దగాలకి, దోపిడీకి మనం గురవుతున్నాం. కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. మన అజ్ఞానం వల్ల, విషయాలు తెలియకపోవడం వల్ల మనం ఎన్నో రకాలుగా నష్టపోతున్నాం. ఎందుకంటే దోచులు కొంతమంది ఉన్నారు. దొంగ ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ, దొంగతనాలు ఇవన్నీ అలాంటి ఈ రకమైన దొంగతనాలు. నకిలీ మందులు అమ్మడాలు, దాని డబ్బులు సంపాదించడాలు, దొంగతనంగా డబ్బులు సంపాదించడాలు, నకిలీ మందులు చేయడం, నకిలీ వస్తువులు అమ్మడం, నకిలీ చేయడం, సరైనటువంటి స్థితి లేకుండా చేయడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనం కన్జ్యూమర్ అవేర్నెస్ మనం కొనే వస్తువు కానీ దానికి అది మేలుమైందా అనే కాదా, నాణ్యమైందా కాదా అనేది తెలుసుకోండి. అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ డాక్టర్ సమరం కన్జ్యూమర్ ఛానల్ వినియోగి. దీంట్లో ఈ కన్జ్యూమర్ మూవ్మెంట్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి డాక్టర్ పివివిఎస్ మూర్తి గారు. ఆయన దీంట్లో నడుపుతున్నారు కదా. అంటే దీన్ని చాలా చక్కగా ఆల్రెడీ మలెట్టం మంచి ఆదరణ వచ్చింది. ఆల్రెడీ చక్కగా వచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సింది చాలా అవసరమే. త్వరలోనే లీగల్ ఎయిడ్ ఛానల్ కూడా మొదలెట్టాం. డాక్టర్ సమరం లీగల్ ఎయిడ్ ఛానల్ అని. ఆ లీగల్ ఎయిడ్ ఛానల్ కూడా త్వరలో మొదలెడుతున్నాం. ఈ అసలు ఎలాగ న్యాయం అనేది ఏ రకం మనకు అందుతుంది, ఎలా న్యాయం విషయాలు ఎన్నో విషయాలు ఉంది. ఈ లీగల్ చాలామంది న్యాయం కోసం ఎలా తెలియక ఎలా చేయాలి, నాకు అన్యాయం గురవుతున్నారు. ఈ అన్యాయం గురయ్యేవాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆ న్యాయాన్ని పొందగలరు, ఆ లీగల్ ఎయిడ్ ఎలాగా, ఏ విషయం చేసుకోవాలని చెప్పి దానికి కూడా అన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి తోడ్పడే ఉండాలి, ఉపయోగపడి ఉండాలి. అభ్యుదయాన్ని కంటే పదాన్ని నడిపించి ఉండాలి, చైతన్యం తీసుకురావడం కానీ. ఆ చైతన్యం తీసుకురావడం కోసం ఇప్పుడు 19 ఛానల్ కూడా 20 ఛానల్స్ అవుతున్నాయి. మొత్తం 20 ఛానల్ కూడా దానికోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ పూర్తి చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వీటిని చూడాలని కోరుతున్నాము. అలాగే ఏమైనా సూచనలు ఉన్నట్లయితే మాకు తెలియజేయాలని కూడా కోరుతున్నాం. ఉన్నట్లయితే దాని ప్రకారంగా మనం ఈ ఛానల్స్ ద్వారా జనాలకి సరైన విజ్ఞానం అందించడానికి కృషి చేద్దామని అందరికి కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ సలహాలని మాకు తెలియజేయండి, సూచనలు మాకు తెలియజేయండి. తప్పకుండా దాని ప్రకారంగా మేము చేస్తాం. ప్రిమిల మనకి యాప్ కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, దేనికైతే సబ్స్క్రైబ్ చేయడం ఇబ్బంది పడుతుంది. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ అనే యాప్ ఉంది. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ అనే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది యాప్ ద్వారా కూడా మొత్తం ఈ 19 ఛానల్స్ ఇప్పుడున్న 19 ఛానల్స్ దాంట్లో వస్తాయి. ఇంకా తేలిగా యాప్లో మనం తీసుకుని యాప్ ఒకసారి వస్తే మొత్తం అన్నీ ఉంటాయి కదా, దాని తగ్గ చేసుకోవచ్చు. అలాగే మీరు దేనికది కావాలంటే దానికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఏ ఒక్కదానికే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి దాంట్లో డాక్సమరం మల్టీ ఛానల్ని కొట్టినట్లయితే, నెట్వర్క్ని కొట్టినట్టు డాక్సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ని కొట్టినట్లయితే మొత్తం ఈ 19 ఛానల్స్ దాంట్లో వస్తాయి. ఆ రంగా అందరూ చేయాలని కోరుతున్నాను. మనం ఇందులో అనేక విషయాలు చూస్తున్నాం కదా. మరి నెక్స్ట్ బులెటిన్లో కలుస్తున్నాం. అంతవరకు అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.